హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు దిస్ డాక్యుమెంటరీ ఆన్ సద్దాం హుసేన్. ఇవాళ మనం మోడర్న్ హిస్టరీలోనే ఒక పెద్ద కాంట్రవర్షియల్ లీడర్ గురించి మాట్లాడుకుందాం. సద్దాం హుసేన్ ఇరాక్ ని 1979 నుంచి 2003 వరకు ప్రెసిడెంట్ గా పరిపాలించేది. సద్దాం హుసేన్ ఒక పవర్ఫుల్ లీడర్ అండ్ అలాగే ఫియర్డ్ లీడర్. పవర్ఫుల్ లీడర్ ఎందుకు అంటే అతను ఎన్నో అచీవ్మెంట్స్ సంపాదించాడు. అలాగే ఫియర్డ్ లీడర్ ఎందుకు చెప్పనా, తను చేసిన దారుణాలు అన్ని కాదు, అసలు ఎలా ఇతను ఇంత పవర్ఫుల్ లీడర్ గా అయ్యాడు, ఎలా ఒక భయంకరమైన మనిషిగా మారాడో ఈ వీడియోలో చూద్దాం. అందరూ వీడియోస్ ని చూస్తున్నారు కానీ ఒక్కరు లైక్ కానీ కమెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా కొత్త వాళ్ళని. సద్దాం హుసేన్ ఏప్రిల్ 28, 1937లో ఒక చిన్న గ్రామమైన టిక్రిట్ లో పుట్టాడు. ఇది ఇరాక్ లోని విలేజ్. సద్దాం హుసేన్ వాళ్ళ నాన్న తను పుట్టక ముందే వెళ్లిపోయాడు. వాళ్ళ అమ్మ కూడా సరిగ్గా చూసుకోగలిగేది కాదు. ఎందుకు అంటే సద్దాం హుసేన్ వాళ్ళ బ్రదర్ చిన్నప్పుడే క్యాన్సర్ తో చనిపోయాడు. ఆ బాధతో వాళ్ళ అమ్మ ఎప్పుడూ నిరాశగానే ఉండేది. సద్దాం హుసేన్ కి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అంకుల్ దగ్గరకు వెళ్లిపోయాడు. వాళ్ళ అంకుల్ బాగ్దాద్ లో నివసించేవాడు. ఇది ఇరాక్ లో ఉండదు. సద్దాం హుసేన్ వాళ్ళ అంకుల్ ఎప్పుడు అరబ్ నేషనలిజం ని బాగా బిలీవ్ చేసేవాడు. అందువల్లనే సద్దాం హుసేన్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు వాళ్ళ అంకుల్ ని చూసి. సద్దాం హుసేన్ ది ఒక టఫ్ చైల్డ్హుడ్ ని గడిపాడు. వాళ్ళ స్టెప్ ఫాదర్ ఎప్పుడు కొడుతూనే ఉండేవాడు. విలేజ్ లో వేరే చిల్డ్రన్స్ చులకనగా చూసేవాళ్ళు. అందువలన సద్దాం హుసేన్ స్ట్రాంగ్ విల్ పవర్ తో చిన్నప్పటి నుండే పెరిగాడు. సద్దాం హుసేన్ కి 20 years ఉన్నప్పుడు అంటే 1957లో బాత్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ పార్టీ ఒక ముఖ్య లక్ష్యం అరబ్ కంట్రీస్ అన్నిటిని కలిపి సోషలిజం ని ప్రమోట్ చేయాలని. సద్దాం హుసేన్ పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేసేవాడు. ఎంతలా పనిచేసేవాడు అంటే ఆ టైంలో ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ ని చంపడానికి కూడా ట్రై చేసేది. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అలా చేసేసరికి దొరికిపోయిన తర్వాత తప్పించుకొని ఈజిప్ట్ పారిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇరాన్ వచ్చేది. 1963లో బాత్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సద్దాం హుసేన్ కూడా ఇరాక్ తిరిగి వచ్చేసాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సద్దాం హుసేన్ ని జైల్లో వేశారు. ఎందుకంటే కొన్ని ప్రెషర్స్ వల్ల. ఈసారి కూడా బాత్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈసారి సద్దాం హుసేన్ ని బయటికి రప్పించి ఒక పెద్ద కీ రోల్ లో పనిచేసేది. సద్దాం హుసేన్ ప్రెసిడెంట్ అయిన హసన్ అల్ బకీర్ కి రిలేట్, సో ఎప్పుడూ అతనికి పక్కనే ఉండేవాడు. అలాగే 1979లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి సద్దాం హుసేన్ ఒక పవర్ఫుల్ మెన్ గా ఉన్నాడు. పార్టీ గెలిచింది. ఇరాక్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ ప్రెసిడెంట్ అయ్యాక అనేకమైన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసాడు. సద్దాం ఆయిల్ కంపెనీస్ అన్నిటిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాటిని పార్టీ ద్వారా కొన్నాడు కూడా. వీటి వల్ల గవర్నమెంట్ కి ఎన్నో డబ్బులు వచ్చాయి. ఆ మనీతో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రోడ్స్ అన్నిటినీ బిల్డ్ చేసాడు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ని ఇరాక్ లో ఫ్రీగా చేసాడు. కానీ అతని మీద విమర్శలు కూడా ఉండేవి. ఆపోజిషన్ పార్టీస్ ని తొక్కేసేవాడని. ఇతన్ని వ్యతిరేకిస్తున్నందుకు 1000 మందిని చంపించేశాడు. అందులో కర్డ్స్ అండ్ షైట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఒక రిలీజియస్ పీపుల్. సద్దాం హుసేన్ కి నిదానంగా తను ఒక గ్రేట్ లీడర్ అని పిచ్చి పెట్టింది. దీని వల్ల స్కూల్స్ లో, ఆఫీసెస్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడ చూసినా సద్దాం హుసేన్ ఫోటోస్ ఉండాల్సిందే అని రూల్ చేసాడు. అలాగే పీపుల్ కూడా తను రాయల్టీగా చూడాలని అలాగే కొన్ని సాంగ్స్ అండ్ పోయమ్స్ కూడా రాపించుకున్నాడు. కానీ ఇదంతా తన మీద ఉన్న భయంతోనే అందరూ ఈ పనులు చేసేవాళ్ళు. ఎంతలా ఈ పిచ్చి వెళ్ళిందంటే 1980s లో సద్దాం హుసేన్ ఒక క్యాంపెయిన్ రన్ చేశాడు. అది ఏంటి అంటే కర్డ్స్ అనే రిలీజియస్ పీపుల్ ని చంపేయమన్నాడు. కర్డ్స్ అంటే వీళ్ళు ముస్లింసే, బట్ ముస్లిం రూల్స్ ఏమీ ఫాలో అవ్వరు. వీళ్లను వేలకు పైగా జనాన్ని చంపేశాడు. దీన్ని అందరూ ఒక రిలీజియస్ ఎరాడికేషన్ గా చూశారు. ఈ సద్దాం హుసేన్ వల్ల ఎన్నో వార్స్ జరిగాయి. 1980లో ఇరాన్ తో వార్ చేశాడు. సద్దాం హుసేన్ గవర్నమెంట్ ని దించాలి అని ట్రై చేస్తున్నారని వార్ కి దిగాడు. అలాగే షాట్ అల్ అరబ్ వాటర్ వే, ఇది ఒక వాటర్ మార్గం. దీన్ని ఆయిల్ షిప్పింగ్ కి వాడేవాళ్ళు. దీనికోసం 8 years వార్ చేశాడు. ఈ వార్ వల్ల చాలా నష్టం జరిగింది రెండు వైపుల కంట్రీస్ కి. అలాగే 1990లో కువైట్ మీద దండయాత్ర చేశాడు. ఎందుకు అంటే కువైట్ వాళ్ళు ఇరాక్ ఆయిల్స్ ని దొంగలిస్తున్నారు అని. ఇది 1991లో ఇంటర్నేషనల్ బౌండరీస్ లో ఒక పెద్ద యుద్ధంగా మారి ఈ యుద్ధంలో యుఎస్ఏ కువైట్ కి సహాయంగా దిగి ఇరాక్ నుంచి కువైట్ ని ఫ్రీ చేశారు. దాని తర్వాత ఇరాక్ కి స్ట్రిక్ట్ రూల్స్ తో యుఎస్ ఫండింగ్ చేశారు. దీని వల్ల సద్దాం హుసేన్ కి ఇరాక్ ని రూల్ చేయడానికి కష్టమైంది. ఇక 2003లో యుఎస్ఏ ఇరాక్ ని ఆక్రమించి సద్దాం హుసేన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, అది ఇంటర్నేషనల్ కంట్రీస్ పీస్ కి ప్రమాదమని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇరాక్ లో ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ కనబడలేదు. దీనితో ఇరాక్ లో సివిల్ వార్ వచ్చింది. అంటే వారిలో వాళ్ళకే గొడవలు. అలా గొడవలు వచ్చేసరికి దీనితో సద్దాం హుసేన్ హైడింగ్ కి వెళ్లిపోయాడు, అంటే దాక్కోవడం. కానీ డిసెంబర్ 13, 2003లో యుఎస్ఏ ఫోర్సెస్ కి దొరికిపోయాడు. ఇది అప్పట్లో పెద్ద సెన్సేషన్. సద్దాం హుసేన్ వాళ్ళ హోమ్ టౌన్ అయిన టిక్రిట్ లో ఒక చిన్న హోల్ లో దొరికాడు. అతని మీద ఎన్నో కేసెస్ వేసి ఫస్ట్ లో
చెప్పుకున్నాం కదా ఎంతో మందిని చంపేసాడని. అవి యుఎస్ఏ నిరూపించి కోర్టు ఏమో సద్దాం హుస్సేన్ ని చంపేయాలి అని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. సద్దాం హుస్సేన్ ని December 30, 2006లో ఉరి తీసి చంపేశారు. సద్దాం హుస్సేన్ రూలింగ్ ని ఇరాక్ మీద ఒక మార్క్ వేసింది. చాలా మంది సద్దాం హుస్సేన్ ఎర్లీ లీడర్షిప్ లో ఎదిగారు. ఇరాక్ కూడా బాగా డెవలప్ అయింది. కానీ కొన్ని డిక్టేటర్షిప్ రూల్స్ వల్ల చాలా మంది జనాలు సఫర్ కూడా అయ్యారు. ఎంతో మందిని చంపడం వల్ల తన చావు మీదకే తెచ్చుకున్నాడు. సద్దాం చేసిన పనికి తను చనిపోయిన తర్వాత కూడా ఇరాక్ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం, పెద్ద పెద్ద టెర్రరిస్ట్ గ్రూప్స్ అయిన ISIS కూడా పెరిగింది. ISIS వాళ్ళు కొన్ని రోజులు కొంచెమైన ఇరాక్ పార్ట్ ని పరిపాలించారు. ఇవాళకి కూడా సద్దాం హుస్సేన్ చేసిన పనులకి ఇంకా వార్స్ చేస్తుంది కొన్ని కంట్రీస్ తో. సద్దాం హుస్సేన్ ఒకసారి చెప్పాడు, వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ సోల్స్, అవర్ చిల్డ్రన్స్ అండ్ అవర్ ఫ్యామిలీస్ సో యాజ్ నాట్ టు గివ్ అప్ ఇరాక్. We say this so no one will think that America is capable of breaking the will of Iraqis with its weapons. ఇంత డిటర్మైన్డ్ గా కొన్ని ఇయర్స్ పవర్ లో ఉన్నాడు. ఇరాక్ ని ఒక ఫోర్స్ గా చేయాలి, కానీ అది కూడా సరిపోలేదు. కంక్లూషన్ ఇచ్చే ముందు మీరేమైనా నేను ఏవైనా వీడియోస్ చేయాలి అంటే కమెంట్ సెక్షన్ లో తెలపండి. అవి నెక్స్ట్ వీడియోస్ లో చేస్తాను. సద్దాం హుస్సేన్ లైఫ్ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించింది? నాకైతే కంట్రీకి మంచి చేయడం ఒక పర్సన్ మెయిన్ గోల్ అయి ఉండాలి, కానీ అది డిక్టేటర్షిప్ గా మారకూడదు. చిన్నప్పటి నుంచి అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని అన్ని ఇయర్స్ ప్రెసిడెంట్ గా ఇరాక్ ని పరిపాలించడం అంటే చిన్న విషయం ఏం కాదు. తనని చంపేయాలి అని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా నవ్వుతూ కాలు మీద కాలు వేసుకుని భయపడలేదు. అతని విల్ పవర్ కి హ్యాట్స్ ఆఫ్. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మిత్రమా. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఛానల్లో.